కూల్ డౌన్ రామ్, వెళ్దాం పద. చెప్పు లాయర్ సాబ్. వాడు దుర్గలా ఉన్నాడు కానీ దుర్గలా లేడు. ఇగో నాకు అసలే రక్తపోటు అన్నట్టు గిస్సంటి ముచ్చట చెప్పి నాకు గుండె పోటు తెవద్దు. సర్లే మ్యాటర్ చెప్పు. అంటే వాడి బిహేవియర్ మాత్రం దుర్గలా అనిపించట్లేదు. చాలా విధాలు ప్రయత్నించి చూసాం, దుర్గ కాదేమో అని అనిపిస్తుంది. లాయర్ సాబు, ఈడ నేను మోహన్ కృష్ణని చంపి దుర్గగాడిని డాన్ చేసిన. ఆడ మీరు ఎవరికో ఉంగిలి పెట్టి గాడినైతే దుర్గగాడిని చెయ్యొద్దు ప్లీజ్. ఆ విషయం నీ కొడుక్కి చెప్పు. వాడిని వేసేస్తానని ఊగిపోతున్నాడు. ఆయనకి నాయనా, వాడు దుర్గో రామో ఆలోచిస్తూ కూర్చోడానికి ఇక టైం లేదు. నేను డిసైడ్ అయ్యా, వేసేస్తావని. ప్రతిదానికి అడ్డుపడొద్దని పిచ్చి లాయర్ గాడికి చెప్పు, లేకుంటే ఈయన్ని కూడా వేసేస్తావు. ఏమరా కొడక, ఎవ్వరిని పడితే గాడిని వేసాడేందుకు నువ్వేమైనా ఈ స్ట్రీట్ రౌడీ అనుకున్నావురా? ఎదవా, నువ్వు కాబోయే సీఎం కొడుకు బిడ్డ, జరంత స్ట్రేచర్ ఉండాలి. లాయర్ సాబ్కి గాడి దుర్గగాడి అని జర్రంత డౌట్ వచ్చిన సప్పుడు చేయకుండా బ్యాక్ వచ్చేయండి. గాని సంగతి తర్వాత చూద్దాం. నువ్వేం వరీ కాకు, నా దగ్గర ఒక ప్లాన్ ఉంది. ఓకే? ఓకే, ఏమైంది? వాట్ హ్యాపెండ్ రామ్? చైతు అక్కడ బయట ఆడుకో. ఎందుకు నా వెంట పడుతున్నారు? మీకేం కావాలి? నువ్వే కావాలి దుర్గా. గురునారాయణ నిన్ను కావాలంటున్నాడు. గురునారాయణ ఎవరో దొరికెవరో నాకు తెలియదు. దయచేసి నన్ను వదిలేయండి ప్లీజ్. కొత్త పాత్రలో బాగానే నటిస్తున్నావు దుర్గా. అజ్ఞాతవాసం చెడిపోయింది,
ఇంకా ముసుగు తీసి ఓపిక కూడా హద్దు ఉంటుంది. గీత దాటడం ఎవరికి మంచిది కాదు. నిజమే, ఓపిక కూడా ఒక హద్దు ఉంటుంది. డాడీ డాడీ చెక్కు నీ బాబుని అప్పుడే చంపేసి ఉండాల్సింది. కమన్ కమన్. పాండ్యాన్ని కలిశాను. ప్రాబ్లం ఏం లేదని చెప్పాడు. ఉంది. ప్రాబ్లం ఎక్కడో కాదు, ఇక్కడే ఉంది. ఎన్నిసార్లు మొహం కడుక్కున్నానో తెలుసా? నా మొహం మీద పడ్డ రక్తం మరకలు చెరిపేయడానికి. బికమింగ్ పారనాయిడ్ బికాస్ ఆఫ్ యూ. నువ్వు హంతకుడివి. హైదరాబాద్ లో హత్యలు చేసి వచ్చావు. అండ్ ఆల్ దిస్ టైమ్ ఐ హావ్ బీన్ లివింగ్ విత్ అ కిల్లర్. యు చీట్. దుర్గగా నేనెప్పుడో చచ్చిపోయాను. రామ్గా మారటానికి నాకు చాలా కాలం పట్టింది. నిన్ను కలిశాకే నేను పూర్తిగా రామ్గా మారాను. ఇప్పుడు కూడా జీవితాంతో నీతో రామ్గా బతకాలని కోరుకుంటున్నాను. నువ్వెలా బతకాలనుకుంటున్నావో నేను ఆలోచించట్లేదు. నేనెలా బతకాలో ఆలోచిస్తున్నాను మిస్టర్ దుర్గా. రామ్ ఎలా ఉన్నాడమ్మా? ఒక వ్యక్తి తన ఐడెంటిటీని దాచుకొని ఇంత దూరం వచ్చి మనలో ఒకటిగా బ్రతుకుతున్నాడు అంటే తన పరిస్థితిని అర్థం చేసుకోవాలే గాని అసహించుకోకూడదమ్మా. తను ఒకప్పుడు దుర్గే అయినా ఇప్పుడు అన్ని వదిలి రామ్గానే బ్రతకాలనుకుంటున్నాడు.